నేను జంజీని రా, నేనెందుకు ఇంటాను రా ఇండియన్ ఆర్మీ చెప్పే మాటలు, నేను చెప్పే మాటలే భారతీయ ఆర్మీ వినాలి రా. ఇదనమాట జెన్జీ పేరు మీద ఒక అమ్మాయి వేసిన వీరంగం. నిజానికి నేను మా టైంలో నిన్న రాత్రే ఈ వీడియో పెట్టాలి అని చెప్పి అనుకున్నాను, కానీ వేరే కొన్ని పనుల వల్ల పెట్టలేకపోయాను. నేను ఉదయం లేచేసరికి ఈ అమ్మాయి ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ క్షమాపణలు కూడా చెప్పింది. అసలు విషయం ఏంటో, ఏం చేసిందో, ఎందుకు క్షమాపణలు చెప్పిందో, ఈ జెన్జీ కథ ఏందో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాసి మాతో పంచుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాలు రాయండి. ఇక ఒక ఆమె టూరిస్టు లాగా కాశ్మీర్కు వెళ్ళింది. అక్కడ కొన్ని గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి. కాశ్మీరు కొండలు, గుట్టలు, లోయలు ఉన్న ప్రాంతము, సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటాయి, ఇంకా వేరే సమస్యలు కూడా, రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. వాతావరణ పరిస్థితులలో మార్పులు ఉంటాయి, చాలా ఉంటాయి సమస్యలు. సో కొన్ని సందర్భాల్లో ట్రాఫిక్ జామ్ అవ్వడము సర్వసాధారణం. దానికే ఈ అమ్మాయి ఎలా మాట్లాడిందో ఫస్ట్ నేను మీకు చూపిస్తాను, చూడండి. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. बिल्कुल आप लोग मुझे बताओ, आप बैठोगे या नहीं बैठोगे? चलो चलो कैसे रुकेंगे? 5 घंटे हो गए, निकालो सब लोग गाड़ी और चलो। वो कश्मीर एयरपोर्ट नहीं उतरे। हम नहीं जाएंगे, किसी को जाने भी नहीं देंगे। हम लोग पैसे देके यहाँ घूमने आते हैं या फिर ये सब टॉलरेट करने आते हैं? ताला लगा दिया इन्होंने, कश्मीरियों के साथ तो करते हैं, अब बाहर के टूरिस्टों के साथ भी कर रहे हैं। देखो इन्होंने किसी ताला लगा दिया है, अपना नाम भी नहीं बताया और वहाँ चले गए। ये देखो यहाँ पे कोई भी जवाबदारी के लिए कोई नहीं बैठा है यहाँ पर, बस ताला लगा। చూశారు కదా, ఈమె జెన్జీ అంట, మనం నమ్మాలా? సరే నమ్ముదాం కాసేపు. నేను జెన్జీని రా అని చెప్పి అరుస్తూ అక్కడున్న ఆర్మీ మీద, అక్కడున్న పోలీసుల మీద ఇష్టం వచ్చినట్టు అరుస్తోందండి. అసలు ఏం జరిగిందంటే, కాశ్మీరులో ఒకానొక రోడ్డును భద్రతా కారణాల వల్ల అక్కడున్న ఆర్మీ క్లోజ్ చేసింది టెంపరీగా. ఈలోపు ఈ లేడీ టూరిస్టు తాను జెన్జీ అని చెప్పి బారికేడ్లు తొలగించండి, మేము వెళ్ళిపోతాం, ఎందుకు ఇక్కడ బ్లాక్ చేశారు అని చెప్పి ఆర్మీ మీద విరుచుకుపడమే కాకుండా అక్కడ లోకల్స్ను చాలా దారుణంగా రెచ్చగొట్టింది. నిజానికి ఈ అమ్మాయి మీద చాలా కేసులు పెట్టొచ్చండి. లోకల్స్ను చాలా దారుణంగా రెచ్చగొట్టింది. మీరు ఆమె మాట్లాడిన వాక్యాలన్నీ విన్నారు కదా. మేము ట్యాక్స్ కడుతున్నాం, మా ట్యాక్స్ డబ్బులతోనే రా మీరు బతుకుతున్నది అని ఇండియన్ ఆర్మీ అని అంటుంది. మరి వాళ్ళు బుల్లెట్లు కూడా తీసుకుంటారు, ఈమె తీసుకుంటుందా చెప్పండి? మొన్ననే మనం మాట్లాడుకున్నాం, పీవీసీ యోగేంద్ర సింగ్ యాదవ్ మన టీమిక్స్చర్ ఛానల్లో ఉంది. మీలో చాలా మంది చూడరు కదా అలాంటి మంచి మంచి వీడియోలు. చూద్దాం ఎంతమంది చూస్తారు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తా, చూద్దాం ఎంతమంది చూస్తారు. 17 బుల్లెట్లు దిగాయి ఆయన బాడీలో. గ్రెనేడ్లు విసిరితే 2 గ్రెనేడ్లు శరీరంలో. ఇప్పటికీ ఆయన శరీరం మీద 17 బుల్లెట్ల గాయాల గుర్తులు ఉన్నాయి. మేము తీసుకుంటుందా చెప్పండి? మేము ట్యాక్సులు కడుతున్నాము, ఎవరి కోసం పనిచేస్తావు నువ్వు అని ఏదో నార్మల్ ఎంఆర్ఓ ఆఫీస్లో మాట్లాడినట్టు, కలెక్టర్ ఆఫీస్లో క్లర్క్ మీద అరిచినట్టు భారతీయ ఆర్మీ మీద అరిస్తే ఎలా చెప్పండి? అంతేకాదు, అందులో ఈమె ఒక డేంజరస్ మాట మాట్లాడింది, ప్రమాదకరమైన మాట. ఏంటో తెలుసా? అంతకుముందు మీరు కాశ్మీర్ వాళ్లను ఇలా ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి భారతీయ ఆర్మీని తిడుతోంది. ఎంత దారుణమైన విషయమే చూడండి. అంటే అంతకుముందు భారతీయ ఆర్మీ కాశ్మీర్లో ఉన్న ప్రజలను ఇబ్బంది పెట్టిందా? ఇది ఎవరి నెరేటివ్ అండి? దిమాగీ నక్సల్స్, అంటే అర్బన్ నక్సల్స్ యొక్క నెరేటివ్ అది. అరుంధతి రాయ్ లాంటి వాళ్ళ నెరేటివ్, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళ నెరేటివ్. భారతీయ ఆర్మీ కాశ్మీర్లో ప్రజలను ఇబ్బంది పెట్టింది, ప్రజలను కొట్టింది, చంపింది. ఇదంతా మన భారతదేశంలో ఉండే దిమాగీ నక్సల్స్ నెరేటివ్ ప్లస్ పాకిస్తాన్ వాళ్ళ నెరేటివ్. ఎందుకంటే కాశ్మీర్ని లాక్కోవడానికి పాకిస్తాన్ చేసే ప్రయత్నాలలో భాగంగా వండి వార్చి పెడల్ చేసినటువంటి తప్పుడు నెరేటివ్. భారతీయ ఆర్మీ ఉంది కాబట్టి కాశ్మీర్లో ఇంకా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. లేకపోతే ఎప్పుడో పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మొత్తం అక్కడ ఆక్రమించుకొని, అప్పటికే చాలా అక్కడ పిఓజేకే ప్రాంతం అని పిలుస్తాం. 1948లోనే నెహ్రూ గారు మన దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత ఎంత కష్టపడి ఆ ప్రాంతాన్ని సేవ్ చేసుకుంటూ వచ్చారు. మేజర్ సోమనాథ్ శర్మ మన భారతదేశంలో మొట్టమొదటి పరమవీర్ చక్ర. ఆయన లేకపోతే ఈరోజు శ్రీనగర్ మన భారతదేశంలో ఉండేది కాదు. అది కూడా మనం వీడియో పెట్టుకున్నాం, మేజర్ సోమనాథ్ శర్మకు సంబంధించి. ఎట్లా ఫైట్ చేశాడు ఆయన. 50 మందిని తీసుకెళ్లి 500 మంది మీద ఎట్లా ఫైట్ చేశాడు. చూడరు మీలో చాలా మంది అలాంటి వీడియోలు పెట్టినప్పుడు. టీమిక్స్చర్ ఛానల్లో ఉన్నాయి అలాంటి వీడియోస్. సో ఎంతమంది అక్కడ ఆర్మీ వాళ్ళు కష్టపడితే
కాశ్మీర్ ఇంకా ఇప్పుడు మన దగ్గర ఉందండి కొంత భాగమైన. నిజానికి అది మొత్తం మనదే. ఆ పిఓజేకే ప్రాంతంలో ఉన్నది మొత్తం అంత కాశ్మీర్ అంతా మనదే. భవిష్యత్తులో అది కూడా మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఈలోపు ఇలాంటి వాళ్ళు మీరు అంతకుముందు కాశ్మీర్లో ఇక్కడున్న వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ఆ టూరిస్టులను అని చెప్పి మాట్లాడుతోంది. జమ్మూ కాశ్మీరు, లదాఖ్ లాంటి ప్రాంతాలలో అండి పర్యాటకులను కొన్నిసార్లు కొంతసేపు నిలిపేయాల్సి రావచ్చు. వాతావరణ పరిస్థితులు, భద్రతా కారణాలు, తాత్కాలిక ఆంక్షలు, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆలోచించండి, ఎవరో ఒక ముగ్గురు తీవ్రవాదులు తప్పించుకుంటున్నారు అనుకోండి. అక్కడ ఆర్మీకి, ఇంటెలిజెన్స్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాళ్ళు వాళ్ళని సర్చ్ చేస్తున్నారు. కాసేపు రోడ్డు బ్లాక్ చేసే అవకాశం ఉంది. అక్కడ ఒక 4-5 గంటలు రోడ్డు బ్లాక్ చేశారనుకోండి, ఎందుకంటే ముగ్గురు తీవ్రవాదులను పట్టుకోవాలి. వాళ్ళు దాటి వెళ్ళిపోయారంటే కష్టం, పిఓజేకే లోపలికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మొత్తం బార్డర్ కదా అదంతా. సో అందుకోసం అని చెప్పి కొన్నిసార్లు ఆపొచ్చు, కొన్నిసార్లు చెకింగ్స్ జరగవచ్చు, లేదు వేరే ఇంకో ఆపరేషన్ ఏదైనా జరుగుతూ ఉండొచ్చు ముందర కదా, అందుకోసం కూడా ఆపొచ్చు. అవన్నీ వీళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు అర్థం చేసుకోవాలి. అలాంటి సెన్సిటివ్ ఏరియాకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి మైక్లో అనౌన్స్ చేస్తారా, ముగ్గురు పీచుగడ్డంగాళ్ళు ఇటువైపు వచ్చే అవకాశం ఉంది, అందుకని మేము దీన్ని బ్లాక్ చేసి తిమి, లేకపోతే ముగ్గురు పీచుగడ్డంగాళ్ళు తుపాకులతో ఇక్కడ నుంచి తప్పించుకుంటున్నారని తెలిసింది, అందుకే ఒక్కొక్క వాహనాన్ని మేము వెతుకుచుంటిమి, అందుకే ఇక్కడ ఆపుచుంటిమి, ఇవన్నీ చెప్తారు అక్కడ. నువ్వు అర్థం చేసుకోవాలి అలాంటి ఏరియాకి వెళ్ళినప్పుడు. ఆ ప్రాంతాలకు తరచుగా వెళ్ళే వాళ్లకు ఇలాంటి పరిస్థితులు చాలా సాధారణమని ఇప్పటికే తెలుసండి. కానీ ఇప్పుడు జెన్జీ అనే పేరు మీద ఈ తరంలో ఉన్నటువంటి వాళ్ళు, నేను జెన్జీని కాబట్టి నాకు ఏమైనా చేసే అధికారం ఉంది అనే ధోరణి పెరుగుతోంది. ఇది ఒక ట్రెండ్గా మారింది. ఈ మధ్య అక్కడికి వెళ్ళినటువంటి ఈ అమ్మాయి, నిజానికి లేటెస్ట్ ఇది కాదు, 1 month కింద వీడియో అట, ఇప్పుడు వైరల్ అయింది ఎందుకో. ఆ విషయం కూడా ఏమైనా చెప్తోంది. ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిందిలేండి. ఇంటర్వ్యూ ఇస్తూ అది 1 month వీడియో ఇప్పుడు ఎందుకు వైరల్ అయిందో నాకు తెలీదు, నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను, నేను ఒక సాధారణమైన అమ్మాయిని, మళ్ళీ చక్కటి హిందీలో మాట్లాడింది. అక్కడ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మాట్లాడింది కదా ఫస్ట్ వీడియోలో. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచి హిందీ అనమాట. కృపా కర్కే, కృపయా ధ్యాన్ దే టైప్లో వాక్యాలు. సైన్యాన్ని నేను ఎంతో గౌరవిస్తాను, నా మాటల వల్ల వాళ్లకు బాధ కలిగింది, అసలు అలా బాధ కలుగుతుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ రోజు మేము లదాఖ్ నుంచి ఢిల్లీకి బయలుదేరాము, మధ్యలో విఐపి రాకపోకలు ఉంటాయి అని చెప్పి నాకు తెలియదు, దీంతో గంటల తరబడి అక్కడే నిలిచిపోయాము. చివరకు విసిగెత్తి నేను మాట్లాడాను, నేను తప్పుగా మాట్లాడాను, విషయం ఇంత పెద్ద అవుతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. జరిగిన దానికి భారతీయ ఆర్మీ వాళ్లకు అందరికీ, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా గారికి క్షమాపణలు చెప్తున్నాను. జెన్జీ అనే మాట నా నోట్లో నుంచి అనుకోకుండానే వచ్చేసింది, చాలా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి నా మీద, నాకు చాలా బాధ కలిగింది, నన్ను క్షమించండి క్షమించండి అని చెప్పి మాట్లాడుతోంది. ఏమంటే అసలు ఎప్పుడు వెళ్ళిందామే? పోయిన నెల అంటే జూలై 26వ తేదీ ఆ టైంలో కార్గిల్ విజయ్ దివస్ అని చెప్పి చేస్తాం మనం, తెలుసా? ఈ అడ్డగాడిదలకు, ఈ జెన్జీ అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళ కార్గిల్ విజయ్ దివస్ అనే విషయం చేస్తాము అనే విషయం తెలుసా? చాలామంది కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు పుట్టి కూడా ఉండరు, పోనీ పుట్టినా కానీ అసలు వాళ్ళకేం తెలియదు, పాకుతూ ఉండొచ్చు, నోట్లో వేలేసుకొని అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు, ఆ ఏజ్లో ఉండొచ్చు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు. ఎంత భయంకరమైన యుద్ధం అది, ఎంత కష్టపడి మళ్ళీ మనం తిరిగి మన భూభాగాన్ని స్వాధీనం చేసుకోవాల్సి వచ్చింది. సో జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ చేస్తారు. ఆ టైంలో భద్రతా కారణాల వల్ల ఆ రోడ్ను తాత్కాలికంగా కాసేపు మూసేశారు. ముఖ్యంగా అండి మీనామార్గ్ జోజిల్లా ఏరియా అన్నమాట అది. అటు జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి, ఇటు లదాఖ్ ప్రాంతానికి కరెక్ట్గా మధ్యలో ఉన్నటువంటి ఒక వ్యూహాత్మకమైన ప్రాంతం అది మీనామార్గ్ జోజిల్లా ఏరియా. అక్కడ ఆపారు. అంటే ఈమెకు ఆ కామన్ సెన్స్ కూడా లేదు. మళ్ళీ జెన్జీ, ఆ కాక్రోచ్లు ఉద్యమాలు ఇవన్నీ జెన్జీ బాగా ఫేమస్ అయింది కదా, ప్రతి ఒక్కటి జెన్జీ అని చెప్పి చెప్పడం. జెన్జీ అయితే ఏంటంటే నెత్తి మీద కిరీటం ఉంటుందా? ఈమె మొబైల్ ఫోన్ తీసి మళ్ళీ రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. వేరే వాళ్ళు ఎవరో అండి, అసలైన దురంధరుడు అక్కడ ఎవరో ఉన్నారు, మొత్తం ఈమె మాట్లాడేవన్నీ రికార్డ్ చేసి వైరల్ చేసి పడేశాడు. ముందు అతనికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అతను వైరల్ చేయకపోయి ఉండి ఉంటే, అసలు అతను రికార్డు చేయకపోయి ఉండి ఉంటే ఈమె చేసిన పని మనకు తెలిసేదే కాదు. మేము జెన్జీ వాళ్ళము, మేము దీన్ని సహించము అని చెప్పి ఆ సైనిక సిబ్బందితో వాదించడం, వాళ్ళ మీద అరవడము తోటి టూరిస్టులను భయంకరంగా రెచ్చగొట్టిందండి. పదండి ఆ బ్యారికేడ్లు పీకేద్దాం అనే రేంజ్లో రెచ్చగొడుతోంది. అంటే వాళ్ళందరినీ కూడా ఆ గొడవలో భాగం చేయడానికి ప్రయత్నం చేసింది. అంటే జెన్జీ అనే తరము భారతదేశం కంటే గొప్పదైపోయిందండి. పర్యాటకులు మామూలుగా టూరిస్టులు ఎవరైనా వెళ్ళినంత మాత్రాన వాళ్ళకేమో ఎలాంటి ప్రత్యేకమైన అధికారాలు రావు ఎవరికి. మీరు టూరిస్టులుగా వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ భారతదేశంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, లేదు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, ఆయా ప్రాంతాల నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. మీరు కాశ్మీర్ వెళ్ళారా, లేదు దక్షిణాదికి వచ్చారా, ఈశాన్య ప్రాంతాలు ఎక్కడికైనా వెళ్ళు, స్థానిక చట్టాలు, భద్రతా అవసరాలు, అధికారుల సూచనలు, వాటన్నిటిని గౌరవించడం బాధ్యత, అందరి బాధ్యత. ఈ మధ్య ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, నేను జెన్జీ కాబట్టి నేను ఏమైనా చేయగలను అనే ధోరణి పెరుగుతోంది. ఒకవేళ ఈ వైఖరి
సాధారణమైంది అయితే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలు తలెత్తొచ్చు. అంటే ఈ వైఖరి జస్ట్ చాలా క్యాజువల్గా నా ఇష్టం వచ్చినట్టు నేను జెన్జీని ఏది పడితే అది చేస్తాను అని బిహేవ్ చేస్తే ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయి. స్వేచ్ఛ అంటే నియమ నిబంధనల అంటే ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నుంచి విముక్తి అని చెప్పి అర్థం కాదు ఫ్రీడమ్ అంటే. ఈరోజు ఫ్రీడమ్ పేరుతో వీళ్ళందరూ నియమాలు ఉల్లంఘిస్తున్నారు, భారత సైన్యాన్ని అగౌరవపరుస్తున్నారు. రేపు ఏదైనా పొరపాటు జరిగితే మళ్ళీ వీళ్ళ చర్యలకు వీళ్ళు బాధ్యత వహించకుండా తిరిగి భారత సైన్యం మీద నింద వేస్తారు. ఇదేనండి వీళ్ళ దృష్టిలో స్వేచ్ఛ అంటే. ఆ మధ్య కదా పహల్గామ్కు సంబంధించిన సంఘటన జరిగింది, 1 year కదా అయ్యింది. పుల్వామాకు సంబంధించిన సంఘటన జరిగింది అంతకుముందు. సెక్యూరిటీకి సంబంధించి మళ్ళీ ఏమన్నా ఏం చేస్తున్నారా మీరు అని మళ్ళీ వీళ్ళు ఏమన్నా అడుగుతారు. అక్కడ ఏమన్నా ఇష్యూస్ రాకుండా ఉండడానికే కదా అక్కడ ఉన్నది సైన్యం. ఇదండి వీళ్ళ వ్యవహారము. ఈమె జెన్జీ ఇప్పుడు మనం నమ్మాలి. 25 ఏళ్ళు అని చెప్పి చెప్తోంది ఈమె ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో ఇప్పుడు లేటెస్ట్గా. నాకైతే డౌటే 40-50 మధ్యలో ఉంటుందేమో అని చెప్పి అనిపిస్తోంది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాశ్మీరు జనాలను ఇప్పటిదాకా ఆర్మీ వేధించింది, ఇప్పుడు సామాన్య టూరిస్టులను వేధిస్తోంది అన్న వీరంగం వేస్తూ ఒక బ్యాక్గ్రౌండ్ తయారు చేసి పెట్టింది ఇక్కడ ఆమె. అర్బన్ నక్సల్స్ లాంగ్వేజ్ అనమాట అది. సరే ఇప్పుడు వీడియో వైరల్ అయింది కాబట్టి చర్చించుకుంటూ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అది విషయం. ధన్యవాదాలు.